మేల్కోండి లేకపోతే తీవ్ర సంక్షోభం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై కేటీఆర్ ఆందోళన, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను కోట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దయచేసి తెలంగాణ ప్రజలారా చేతులెత్తి దండం పెడుతున్నామయ్యా, మేల్కోండి జరా. రెండు రాక్షస బల్లు లాంటి రెండు పార్టీలు తెలంగాణ మీద దాడికి దిగుతాయి. ఏది? ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. ఇవి రెండు కూడా వాళ్ళు వేసిన ప్లాన్లో కనుక మనం చిక్కుకుంటే ఏది అది పార్లమెంటే. ఈ పార్లమెంటే గీటురాయి. ఈ పార్లమెంట్లో గనక మనం మోసపోతే ఒకటి అసౌద్దీన్ సీట్ హైదరాబాద్ తీసేస్తే 16 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇందులో గనక మనము మోసపోతే ఇక గోసపడతాం. ఇక ఆల్రెడీ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై కూడా ఆందోళన పడే కాడికి వచ్చింది. నిజంగా మీరు ఒకసారి సిరిసిల్లకు పోయి చూడుర్రి. ఒకనాడు సిరిసిల్లలో అదే నేతన్నల ఆత్మహత్యలు భయంకరంగా జరిగేది. ఈ 9.5 సంవత్సరాల్లో అక్కడ మాత్రం కేటీఆర్ మార్పు తీసుకొచ్చిండు. మొత్తమే ప్రతి ఇంటికి బంగారు పూత పూసిందని మేము చెప్తలేము, కానీ మార్పు అయితే తీసుకొచ్చిండు అక్కడ కేటీఆర్. అగో ఆ పరిస్థితి నుండి ఇప్పుడు అక్కడ ఆందోళన పడే కాడికి వచ్చింది పరిస్థితి. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని 16 పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ స్థానాలు గనక తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ గౌరవానికి వన్నె తెచ్చేలా ప్రజలు ఉపయోగించుకోగలిగితే మీ ఓట్ని మన బతుకులు ముందర పడతాయి. లేకపోతే గంగలో పోసినట్టు అవుతుంది, మన బతుకులు మురిక్కాలలో పడ్డట్టు అవుతుంది.